శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాలలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జీఎంసీ ఉన్నత అధికారులు, పలువురు కార్పొరేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థలో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప్తమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు రూపమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా శ్రీ సత్యసాయిబాబా గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోమని ఆదేశాలు ఇచ్చారు. చాలా సంతోషం. మరి వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ ఉపరాష్ట్రపతి గారు ఈరోజు పుట్టపర్తిలో వారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా మరి ఈరోజు నగరపాలక సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మన జిఎంసీ ఎంప్లాయీస్, ఆఫీసర్స్, తర్వాత గౌరవ కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు వీరందరి యొక్క సమక్షంలో ఈరోజు వారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరూ సాధించలేనటువంటి మరి సక్సెస్ వారి సత్యసాయిబాబా గారి సొంతం. ఎందుకు చెప్తున్నా అంటే మాట, ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సేవలు ఈరోజు జరుగుతున్నాయి. అది ఆధ్యాత్మికంగా కానీ, తర్వాత సేవ అంటే విద్య, వైద్యం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో త్రాగునీటి సౌకర్యం అనేక గ్రామాలు కల్పించారు. మరి ఆధ్యాత్మికత ఒకవైపు, అట్లాగే సేవలు ఒకవైపు వారి యొక్క ట్రస్ట్ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అది చాలా సంతోషదాయకం. అట్లాగే వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ అనేక మంది లక్షలు కోట్లల్లో కూడా మరి సాత్వికులుగా మారి వారిని స్మరించుకుంటూ వారి సేవలు చేసుకుంటూ వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ప్రజా సేవలు కూడా నిమగ్నమై ముందుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప పరిమాణం. ఆయన భారతీయుడైనందుకు, అట్లాగే ముఖ్యంగా మన తెలుగువారైనందుకు మనం అందరం కూడా ఎంతో గర్వించాలి. మరి వారి యొక్క సేవలు అందరూ మరి రాబోయే రోజుల్లో కూడా వారిని చెప్పినటువంటి మంచి మాటలను అనుసరిస్తూ సమాజానికి. అందరికీ నమస్కారం. ఈరోజు మనిషి రూపంలో ఉన్న భగవంతుడు, ప్రజలందరికీ ఆరాధ్య దైవం ఎవరైనంటే మనకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. వారి 100వ పుట్టినరోజు సందర్భంగా 100వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. వారు చేసిన సేవలకి మెచ్చుకొని సుమారు 166 దేశాలలో 10,000 సేవా సంస్థలు వారి సూచనల మేరకు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే సుమారు 10 కోట్ల మంది భక్తులు ఉన్నారంటే ఈ రోజున, ఈ కాలంలో చాలా ఆయన మహిమ కానివ్వండి, ఆయన చేసిన సేవలకు కానీ ఆకర్షితులయ్యి వారి సేవాభావంతో ముందుకు వచ్చి వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఉచిత వైద్యం మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చి పుట్టపర్తిలో హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో ఉచిత విద్య కానీ వైద్యం కానీ చేస్తూ ఉంటారు. అట్లాగే వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన మేయర్ గారి సూచనల మేరకు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నగరపాలక సంస్థలో వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. అట్లాగే మన ప్రజలందరూ కూడా, భక్తులందరూ గారు వారు చూపిన సేవా మార్గంలో పయనించి సేవే పరమార్థంగా భావించి అందరూ కూడా సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటాం.